సెకండ్ రోమన్లో ఫస్ట్ సమ్. ఇక్కడ మనకి సమ్ ఏమి ఇచ్చాడా అని అవసరం, సబ్స్టిట్యూషన్ మెథడా డైరెక్ట్ మెథడా ఏ మెథడా అనేది అనవసరం. నువ్వు ఎలా చేయగలిగితే అలాగా వాటికి ఇంటిగ్రేషన్ చేయాలంతే. డైరెక్ట్ మెథడ్ అంటే మనం నేర్చుకున్న ఫార్ములాస్ ఉన్నాయి కదా, ఆ ఫార్ములాస్ ఇక్కడ అప్లై చేయగలమా లేదా, ఫార్ములా డైరెక్ట్గా ఉంటే ఫార్ములా రాసేస్తాం, లేకపోతే జనరల్గా చేస్తాం. ఇప్పుడు దీని మొత్తాన్ని ఎక్స్ అనుకుందాం, అప్పుడు ఎలా ఉంది ఫార్ములా? ఎక్స్ పవర్ ఎన్, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఎంత? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n ప్లస్ 1, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n ప్లస్ 1. ఎక్స్ ప్లస్లో ఎంత ఉంది? 3x మైనస్ 2 హోల్ పవర్ n ప్లస్ 1, 1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1. మనకి యాక్చువల్గా ఎక్స్ కదా ఉండాల్సింది, ఎక్స్ ప్లస్లో ఎంత ఉంది? 3x మైనస్ 2 ఉంది. కాబట్టి ఎక్స్కి డిఫరెన్షియేషన్ డెరివేటివ్ చేసి డినామినేటర్లో రాసుకోవాలి, కింద 1 అని రాసుకునే వాళ్ళం మామూలుగా అయితే. ఇక్కడ 3x మైనస్ 2 కాబట్టి /3. మనకి ఫార్ములా వస్తే డైరెక్ట్ మెథడ్లో చేసేసాం, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. 3x మైనస్ 2 పైన రాయటం ఏంటి, /3 రాయటం ఏంటి అని. అందుకని ఎక్స్లా లేదు కాబట్టి, సింపుల్గా లేదు కదా, ఎక్స్ ఫామ్ సింపుల్గా లేదు. ఎక్స్ స్క్వేరు ఎక్స్ క్యూబ్ ఉంటే ఏం చేసేవాళ్ళం మరి ఈ ప్లేస్లో అంటే, అప్పుడు ఖచ్చితంగా సబ్స్టిట్యూషన్ మెథడే వాడుకోవాలి. ఇప్పుడు కూడా సబ్స్టిట్యూషన్ మెథడే వాడదాం. నేను చెప్పింది అర్థమైందిగా. డైరెక్ట్ మెథడ్ చేసేస్తే చేసేవాళ్ళు చేసేసేయండి, అది డైరెక్ట్గా చేసుకొని కింద డినామినేటర్లో దాని డెరివేటివ్ రాసేవాళ్ళు. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్, 3x మైనస్ 2 ఈక్వల్ టు t అని తీసుకుంటున్నాను. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏం తీసుకుంటున్నాం అంటే ఏదో ఒక వేరియబుల్ 3x మైనస్ 2 ఈక్వల్ టు t అని తీసుకోగానే ఏం చెప్పాం? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. 3x మైనస్ 2కి డిఫరెన్షియేషన్ 3xకి డిఫరెన్షియేషన్ 3 అంటే 3 అలాగే ఉంచుతాం. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 మైనస్ 2కి డిఫరెన్షియేషన్ 0 అంటే 3dx ఈక్వల్ టు dt అంతే, బై ఏం లేదు. dt/dxనే ఇది తెచ్చుకున్నాం dx అనేది. సో ఇక్కడ 3dx లేదు కదా, dx మాత్రమే ఉంది కాబట్టి ఇది రాద్దాం. దట్ ఇంప్లైస్ dx ఈజ్ ఈక్వల్ టు dt/3, dx ఈక్వల్ టు dt/3. సో ఎక్స్లో ఉన్న ఇంటిగ్రేషన్ మొత్తాన్ని, ఆ ప్రాబ్లమ్ని మనం టీలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో దీని ప్లేస్లో టీ రాసుకుంటున్నాం కదా, అంటే t⁻1/2, dx ప్లేస్లో dt/3. ఆ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఆ కాన్స్టెంట్ని బయటికి నెట్టేసేయండి. 1/3 ఇంటిగ్రల్ t⁻1/2 dt. t ఉన్నప్పుడు టీనే dtనే రావాలి, x ఉన్నప్పుడు dxే రావాలి. ఇప్పుడు ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1. ఇందాక ఫార్ములానే వాడాం, ఇప్పుడు కూడా అదే ఫార్ములా. ఏ ఫార్ములా వాడుతున్నాం అదే, అది ఇందాక డైరెక్ట్గా వాడాం, ఇప్పుడు సింపుల్ ఫార్ములాకి తెచ్చుకొని వాడుతున్నాం. t⁻1/2 ఎంత? t⁻1/2 ప్లస్ 1/1/2 ప్లస్ 1. చిన్న సమ్ము కదా, 1/2 ప్లస్ 1 ఎంత? 3/2/3/2 ప్లస్ c. అంతే, ఆన్సర్ అయిపోయింది. కానీ క్వశ్చన్ ఎక్సెల్లో ఇచ్చినప్పుడు ఆన్సర్ కూడా ఎక్సెల్లోనే రాయాలి. మనం టీల్లో వదిలేస్తే ఆన్సర్ అయిపోయింది ఇక్కడతో, కానీ ఇక్కడతో వదిలేయకూడదు, ఎక్సెల్లోకి రాసుకోవాలి. సో దట్ ఈస్ 1/3 అట్లా రాస్తున్నాం కదా. ఈ 3/2 పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? 2/3. టీ ప్లేస్లో ఎంత? 3x మైనస్ 2 హోల్ పవర్ 3/2 ప్లస్ c ఎంత? 2/9. దట్ ఈక్వల్ టు 2/9. 3x/2 హోల్ పవర్ ఎక్కడ పోయినట్టుంది, సారీ, ఇది 3/2 కదమ్మా, బై కదా, ఇది కూడా బైలోనే ఉంది, 3/2నే అది. అంతేనా? టూ బై 3నేనా? సరే, 2/3నే. 2/9 3x మైనస్ 2 హోల్ పవర్ 3/2. ఆన్సర్ అంతే ఉందా? 3x/2 హోల్ పవర్ 3/2 ప్లస్ c. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇంటిగ్రల్ 1/7x ప్లస్ 3. డైరెక్ట్ ఫార్ములా అప్లై చేద్దాం. 1/xకి ఇంటిగ్రేషన్ log of mod x అంటే ఆన్సర్ ఎంత చెప్పండి? log of
mod of 7x plus 3 by 7 plus c అయిపోయింది ఆన్సర్. దానికి అది డైరెక్ట్గా అయిపోయింది. కాకపోతే సింపుల్ ఫామ్లోకి తెచ్చుకొని చేసుకుందాం కాబట్టి సబ్స్టిట్యూషన్ మెథడ్ అనుకుంటున్నాం కదా మనం. సో 7x plus 3 పుట్ 7x plus 3 ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకుందాం. ఆన్సర్ మీకు డైరెక్ట్గా తెలిస్తే ఆ ఫార్ములా రాసేసేసేయచ్చు. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. సో 7 ప్లస్ 0 ఎక్స్కి 1 కదా డిఫరెన్షియేషను. రాద్దాం, ఇందాక రాయలేదుగా క్లారిటీగా, ఇప్పుడు రాద్దాం. 7 × 1 + 0 ఈక్వల్ టు dt/dx. dt/dx దాన్ని ఎలా రాస్తున్నామంటే ఇంటూ dx ఈక్వల్ టు dt. dt/dx రాయకుండా ఇటు రాస్తున్నాం, ఎందుకంటే ఫస్ట్ లెక్క నుంచి అలవాటు చేసుకుందాం. తర్వాత ఇటు రాసుకోవడం దేనికి, dx ఇటు రాసి dt. dx ఇక్కడ రాయద్దు, మొత్తం బ్రాకెట్ పెట్టి దీనికి మొత్తానికి కలిపి dx ఇంటూ dx ఈక్వల్ టు dt. దట్ ఈజ్ 7dx ఈక్వల్ టు dt. ఇందాక డైరెక్ట్గా రాసాం ఇక్కడ, అదే ఇంకొంచెం రాస్తున్నాం ఇక్కడ. dx ఈజ్ ఈక్వల్ టు dt/7. సో దట్ ఈజ్ ఇంటిగ్రల్ 1/7x + 3 ప్లస్లో t dx ప్లస్లో dt/7. 1/7/tలో వేసేస్తే 1/t. ఇంటిగ్రల్ 1/x. ఇంటిగ్రల్ 1/x ఎంత, log x, log mod x. ఫార్ములా అదే కదా, ఫార్ములాస్ నేర్చుకోమంది. ఇంటిగ్రల్ 1/t అంటే log of mod t ప్లస్ mod t ప్లస్లో 7x + 3. మీరు డైరెక్ట్గా దీని నుంచి ఇదైనా రాసుకోవచ్చు 2 మార్క్స్ సమ్ ఇచ్చినప్పుడు. కాకపోతే మనకే 2 మార్క్స్ మనమే వేయం కదా, ఇలా డైరెక్ట్గా రాస్తే 2 మార్క్స్ అయిపోద్ది అయిద్దా, లేదు. ఫార్ములా అన్నా పక్కన రాయాలి, బాక్స్ కొట్టేసి ఫార్ములా నీట్గా, లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇట్లా రాసినా ఫార్ములాస్ రాయాల్సిందే పక్కన. మనకి ఫార్ములా ఇంకొకసారి మళ్ళీ వచ్చినట్టు ఉంటుంది. ఇంటిగ్రల్ 1/x dx ఈజ్ ఈక్వల్ టు log mod x. అక్కడేం ఫార్ములా వాడాం, ఇంటిగ్రల్ x⁴n dx ఈక్వల్ టు x⁴n + 1/n + 1. ఇక్కడ ఇంటిగ్రల్ 1/x. అక్కడ ఇంకో ఫార్ములా, ఆ తర్వాత ఇంకో ఫార్ములా. ప్రతి దానికి ఆ 16 ఫార్ములాస్ మనం ఏమైతే నేర్చుకున్నామో అవే ఫార్ములాస్ వాడతాం. ఇక్కడ ఇంటిగ్రల్ log of 1 + x/1 + x dx. డైరెక్ట్గా చేయొచ్చా? డైరెక్ట్గా చేస్తే చేసి చెప్పేవాళ్ళం కదా, ఇప్పటికి చేయలేము. ఇంకేం చేయొచ్చు, సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే ఏం చేయొచ్చు, 1+ మనం అనుకోవటంలో తప్పలేదు. ఏది మనం ఏం తీసుకోవాలి అనేది, ఏది టీ అని తీసుకోవాలనేది మనం రకరకాలుగా, ఇప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అది మిస్టేక్ ఎందుకు అవుతుంది, కరెక్ట్ ఎందుకు అవుతుందో అని మనం ఎస్టిమేట్ చేసుకోగలిగితే ఎగ్జామ్లో మిస్టేక్ అవ్వకుండా ఉంటాయి. ఏది తీసుకోవాలి, టీ అనేది తీసుకోవాలి. సమ్ము చూడగానే మనకి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏం తీసుకోవాలో అర్థం కావాలి. 1 + x టీ తీసుకోవాలి, అంతేనా? 1 + x టీ తీసుకోవటం వల్ల సమ్ ఏంటంటే డిఫరెన్షియేషన్ చేసామనుకో dx ఈజ్ ఈక్వల్ టు dt అని వస్తుంది. dt log t/t అలాగే ఉంటుంది సమ్ము. 1/1 + t. దీన్ని తీసుకుంటే 1/xకి డిఫరెన్షియేషన్ చేయాలి. 1/xకి డిఫరెన్షియేషన్ ఎంత అవుతుంది, -1 × x⁻−2. n × x⁻n−1 కదా డిఫరెన్షియేషన్ కదా, ఇంకా పెరుగుతుంది, తగ్గదు. సో ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే log of 1 + x. మనకి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఇప్పుడు అలవాటు అయితేనే తర్వాత కరెక్ట్ తీసుకుంటాం. ఇప్పుడు 1/1 + x ఎందుకు తీసుకోకూడదు, 1 + x ఎందుకు తీసుకోకూడదు, అది తీసుకొని ఒకసారి డిఫరెన్షియేషన్ చేసి చూసామనుకో ఈ ఫామ్ ఏం మారదు, ఇంకా డిఫికల్ట్ అయితే చంపితే సమ్ము ఈజీ అవ్వదు. అట్లాంటప్పుడు మనకి ఇది తీసుకుంటేనే సమ్ము ఈజీగా వస్తుంది డైరెక్ట్ మెథడ్లోకి. log of 1 + x ఈజ్ ఈక్వల్ టు t. ఏం చేస్తాం, టీ తీసుకోగానే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కాదు, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ కూడా రావాలి. log xకి డిఫరెన్షియేషన్, log xకి డిఫరెన్షియేషను ఇంటిగ్రల్ 1/x log mod x. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఫార్ములా వస్తే ఆ డిఫరెన్షియేషన్ ఫార్ములా కూడా వచ్చేసినట్టే కదా. ఇంటిగ్రల్ 1/x అంటే log mod x. log xకి డిఫరెన్షియేషను log of 1 + x ఈజ్ 1/1 + x. 1/1 + x.
ఎట్లాగో డిఎక్స్ రాస్తున్నాం అంతే పక్కన ఈక్వల్ టు డిటి. చూడండి ఏమొచ్చిందో 1/1 + x dx బదులు ఏం రాసుకుంటున్నాం డిటి అంటే 1/1 + x dx బదులు డిటి. ఇంక మిగిలిందేంటి లాగ్ టీనా లాగ్ ఆఫ్ 1 + x ప్లేస్లో టీ లాగ్ ఆఫ్ 1 + x ప్లేస్లో ఎంత టీ బై 1 + x dx బదులు మొత్తం బదులు ఎంత డిటి ఇంటూ డిటి. మీరు మళ్ళీ లాగ్ టీ రాశారంటే మళ్ళీ పెద్ద సమ్ అవుతుంది, జాగ్రత్త చూసుకుని రాసుకోవాలి. టీ ప్లేస్లో ఏం పెట్టుకున్నాం. ఇంటిగ్రల్ టీ ఎంత t²/2. ఎవడో సప్త సముద్రాలు ఇది ఇంటి ముందు మురికాలలో దాటలేక పడి చచ్చిపోయాడంట. ఇన్ని ఫార్ములాలు వచ్చి చివరికి ఇంటిగ్రల్ x రావట్లా. ఇంటిగ్రల్ టీ ఎంత జీరోనా kx + cనా ఇంటిగ్రల్ x ఎంతమ్మా సరే ఇంటిగ్రల్ x⁻1 x²/2 అదే కదా ఇంటిగ్రల్ t⁻1 t²/2 + c t²/2 + c. t అంటే లాగ్ ఆఫ్ 1 + x (2/2). నేను హోల్ స్క్వేర్ ఎక్కడ పెట్టాలి? ఇక్కడ లాగ్ స్క్వేర్ రాయాలా, 1 + x (2) రాయాలా, లేదా దీనికి రాయాలా? మనం రాసిన దాన్ని బట్టి ఉంటుంది. నేను ఇప్పుడు రాస్తాను, ఏది కరెక్టో చెప్పండి దాంట్లో. సెకండ్ది కూడా కరెక్టే. sin² θ sin θ (2) రెండు ఒకటే కదా. అట్లాగే ఇక్కడ కూడా లాగ్ ఆఫ్ 1 + x (2). ఇది మాత్రం 1 + x (2) అనేది అది వేరు. సో మొత్తాన్ని కలిపైనా రాసుకోవచ్చు. (2/2) t²/2 t ప్లేస్లో పెట్టుకున్నాం కాబట్టి అది ఆన్సర్. దీన్ని డైరెక్ట్గా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగితే చేయటమే, అర్థమైందా? ఇది టీ అనుకుంటున్నాం, ఇది వస్తుంది కాబట్టి సరిపోదు. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1/√x. ఇంటిగ్రల్ 1/√x ఫార్ములా 2√1 + 5x/5 + c అయిపోయింది ఆన్సర్. ఇంటిగ్రల్ 1/√x ఫార్ములా 2√x ఫార్ములా ఉంది కాబట్టి రాసుకోగలిగాం మనం. అదే టీ తీసుకుని చేద్దాం. 1 + 5x = t. ఏం 1 + 5xని టీ అనుకోవాలా, 5xని అనుకోకూడదా? అదైనా చేయొచ్చు, కాబట్టి /5 వస్తుంది. ఎట్లా టీ తీసుకుంటున్నాం కాబట్టి మొత్తమే తీసుకుందాం. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దట్ ఈజ్ 0 + 5 × 1 × dx. నేను ఇవన్నీ ఇంకా తర్వాత రాయను ఇంత క్లారిటీగా డిఫరెన్షియేషన్, ఎందుకంటే ఇప్పుడు అర్థం కావడం కోసం ఫస్ట్లో కాబట్టి 0 + 5 × 1 dx = dt. 5dx = dt. dx = dt/5. ఇక్కడ రాయాల్సిన 5 ఒక పక్కన తెచ్చుకుంటున్నాం అంతే. ఇంటిగ్రల్ 1/√t ఇంటిగ్రల్ 1/√t dx ప్లేస్లో dt/5 1/5 ఇంటిగ్రల్ 1/√t dt √t dt. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? ఇంటిగ్రల్ 1/√t అంటే 2√t + c. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 2 × +5x + c. అది మోడల్. దట్ ఈక్వల్ టు 2/5 √1 + 5x. 2 మార్క్స్ అమ్మే కాబట్టి మనకి ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు చేసుకోవటం. కింద సింప్లిఫికేషన్. క్వశ్చన్ ఎక్సెల్లో ఉంటే ఆన్సర్ మాత్రం ఎక్సెల్లోనే రాయాలి. ఈ +c అనేది కంపల్సరీ రాయాల్సిందే. ఇంటిగ్రేషన్ ఇక్కడ నేను రాస్తున్నంతసేపు చూడండి, ఇంటిగ్రేషన్ ఉన్నప్పుడల్లా dx dtనే ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు dx విత్ రెస్పెక్ట్ టు t విత్ రెస్పెక్ట్ టు t విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి అవి రాసుకున్నాం. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిందో ఆ తర్వాత +c ఉంది. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ 1 - 2x³ × x² dx. వాడు రేపు సమ్ ఇచ్చినప్పుడు దీన్ని సబ్స్టిట్యూషన్ మెథడ్లో కనుక్కోండి.
లేదా ఇది ఎక్సర్సైజ్ 6Bలోది అని పక్కన ఇవ్వడు, సమ్ ఇచ్చాడు. మనం ఎలా చేసుకుంటాం? మల్టిప్లై చేసి చేసుకోవచ్చు లేదా సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసుకోవచ్చు. మల్టిప్లై చేసేది ఫస్ట్ ఎక్సర్సైజ్లో చేసిన మెథడ్లో, ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్లో మనం 1 - 2x³ = t అని తీసుకుని చేసుకోవాలి యాక్చువల్గా. కానీ మనం యాక్చువల్గా చేయాల్సింది చేయం కదా, మనకు అంతకుముందు వచ్చిందే చేద్దాం. మల్టిప్లై చేసి చేసుకుందాం మామూలుగా. x² - 2x⁵ dx. ఇలా రెండు ఫంక్షన్లు ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళం? స్ప్లిట్ చేసి చేసేవాళ్ళం. x² dx - 2 ఇంటిగ్రల్ x⁵ dx. ఇంటిగ్రల్ x² అంటే x³/3 - 2x⁶/6 ప్లస్ c. ఆన్సర్ చూడండి టెక్స్ట్ బుక్లో, అది ఉండదు. ఎక్కడ? 2 3 టైమ్సా? ఓకే, 2 3 జా. సో ఆన్సర్ చూడండి, మైనస్ తప్ప మరి ఇది తప్ప ఆన్సర్కి దీనికి. ఆ మెథడ్లో చేస్తే ఇది వచ్చింది ఆన్సరు, ఈ మెథడ్లో చేస్తే ఇది వచ్చింది. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఇదే వస్తుంది. అర్థమైందా? అక్కడ ఉన్న ఆన్సర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ ఉంది, హోల్ పవర్ 2/2 అని ఉంది కదా, a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఇదే వచ్చింది ఆన్సరు. సో మనం ఇప్పుడు చేసిన డైరెక్ట్ మెథడ్ కదా. ఏదైనా రేపు షో దట్ అంటేనే మనం వాడు ఏ మెథడ్ అడుగుతున్నాడు, అది ఏ ఫామ్లో ఉందో దాన్ని బట్టి చేసుకోవాలి. ఇక్కడ అనుకో ఎలా చేసినా ఆన్సర్ ఓకే. మనం డైరెక్ట్ మెథడ్లోనే చేసుకున్నాం, స్ప్లిట్ చేసి చేసేసుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఆటోమేటిక్గా అర్థం కావాలి. ఇంకా సమ్ములన్నీ సబ్స్టిట్యూషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ ఆల్రెడీ అయిపోయింది. సబ్స్టిట్యూషన్ మెథడ్లో చూడగానే ఏది t అని తీసుకోవాలనేది ఒక క్లారిటీ రావాలి మనకి. ఇంటిగ్రల్ x³ sin x⁴ dx. ఇప్పుడే కదా క్లారిటీ రావాలన్న వచ్చేసింది క్లారిటీ. sin x⁴ తీసుకోరు, x⁴ వరకే తీసుకోవాలి. సైన్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంది, కాసు వచ్చింది. సైన్ కాసు రెండు కలిపితే ఇంకొంచెం పెద్దది అయింది. కొత్త సైన్ చేయటమే మనకు కష్టంగా ఉంది, మళ్ళీ సైన్ కాసు ఇంకోటి తీసుకొచ్చుకోవడం దేనికి? సో x⁴ లెట్టో పుట్టో ఏదో ఒకటి పుట్ x⁴ = t. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, దట్ ఈస్ 4x³ x⁴కి డిఫరెన్షియేషన్, x⁴ కి x⁴ కి t కి 1 dx = dt. ఎవరికన్నా ఈ ఒక్క ముక్క అర్థం కాకపోతే ఒకసారి చూడండి అమ్మా. x⁴ = t కదా, నేను ఎలా చేస్తున్నాను అనేది ఒకసారి క్లారిటీ. స్టెప్స్ ఎక్కువ అవుతున్నాయి రాయట్లా. x⁴ = tని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. x⁴కి డిఫరెన్షియేషన్, xn అంటే n × x⁻n - 1. సో 4 × x⁴ - 1 దట్ ఈస్ 3 = అయిపోయింది. దానికి డిఫరెన్షియేషన్ అయిపోయింది. టీకి డిఫరెన్షియేషన్ ఎంతరా అంటే dt/dx, dt/dx. ఆ dxని అక్కడ ఉంచటం దేనికి? x ఒకవైపు టీలన్నీ ఒకవైపు ఉంచుతామని dx ఇది తీసుకొస్తున్నా. సో దట్ ఈస్ 4x³ dx = dt. dx ఇక్కడ ఎందుకు రాస్తున్నాం అనే దానికి క్లారిటీ ఇది. dx ఇటువైపు ఎందుకు రాస్తున్నాం, dt అటువైపు. టీకి డిఫరెన్షియేషన్ dt ఎందుకు రాస్తున్నాం అంటే టీకి డిఫరెన్షియేషన్ dt కాదు, dt/dx, dt/dx. ఆ dxని ఇటు తీసుకొచ్చి రాస్తున్నా అంతే. మళ్ళీ ఇది రాసి దీన్ని ఇటు క్రాస్ మల్టిప్లికేషన్ ఇప్పుడు ప్రతి సమ్ములో రాయాలి ఇలాగా. ఎందుకు? అటు రాయటం ఇటు రాయటం అని డైరెక్ట్గా dx ఇటువైపు dt అటువైపు రాసుకుంటున్నాం. సో మొత్తం టీలోకి చేంజ్ చేసేద్దాం. ఇంటిగ్రల్ x³ dx బదులు ఏం రాసుకోవచ్చు? x³ dx ప్లేస్లో x³ dx అంటే dt/4, dt/4 మనకు ముందే తెలుసు కాబట్టి దీన్ని ఇలా రాసేస్తున్నాం. లేదా dx బదులు dt/4 రాసి dt/4 x³ రాసి క్యాన్సిల్ చేసుకున్నా సరిపోదు. మీరు ఎలా చేసుకున్నా దీని మొత్తాన్ని టీల్లోకి మార్చాలి. ఇక్కడ ఏమీ ఎక్స్లు కనపడకూడదు. ఇంటిగ్రల్ sin t dx ప్లేస్లో dt/4. నేను ఇలాగే చేసా, ఇలాగే చేయాలని రూల్ వద్దు. x³ అలాగే ఉంచండి, మీకు తెలియదు x³ బదులు ఏం రాయాలో. sin t dx బదులు ఎంత? dt/4x³, dt/4
4x. అప్పుడు x క్యూబ్ కొట్టేసేయండి, ఇదే వస్తుంది. నాకు ముందే తెలుసు కాబట్టి x³ dx రాసుకుని 4 వరకే అటు పంపించారు, మీరు x³ కూడా అటు పంపించుకోండి. మీకు సమ్ ఎలా వస్తే అలాగా, ఎక్స్లో ఉన్నది టీలోకి. ఏ పాయింట్ గుర్తుపెట్టుకుంటే రాదు, దాన్ని సింప్లిఫికేషన్ మీరు ఓన్గా ట్రై చేస్తుంటే వస్తాయి. ఇలా రాయచ్చా రాయకూడదా అనేది మీరు ట్రై చేస్తేనే వస్తాయి. సో 1/4 బయట తెచ్చుకుందాం. 1/4 ఇంటిగ్రల్ sin t dt, ఇంటిగ్రల్ sin x మైనస్ ఇంటిగ్రల్ sin t, ఇంటిగ్రల్ sin t dx. ఇక్కడ t ఉన్నప్పుడు అక్కడ కూడా dtనే ఉండాలి. ఇక్కడ x ఉంటే అక్కడ విత్ రెస్పెక్ట్ టు x dxే ఉండాలి, విత్ రెస్పెక్ట్ టు xే ఉండాలి. అక్కడ sin x ఉంటే dx ఉండాలి, cos t ఉంటే dt ఉండాలి. ఇక్కడ నేను t పెట్టి ఇక్కడ dx పెడితే దానికి ఇంటిగ్రేషన్ పాసిబుల్ అవ్వదు, కాన్స్టెంట్ అవుతుంది. అది విత్ రెస్పెక్ట్ టు టీనే చేయాలి మనం. ఇక్కడ ఇంటిగ్రల్ sin t dt మైనస్ cos t. అది ఇది ఒక పెద్ద మిస్టేక్. 1/4 మైనస్ cos t కాదు, 1/4 ఇంటూ మైనస్ cos t, 1/4 ఇంటూ మైనస్ cos t, ఇంటూలు బదులు బ్రాకెట్ పెట్టుకుంటున్నాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/4 cos x⁴. t బదులు ఎంత? 4 ప్లస్ c. నువ్వు ఇక్కడ బ్రాకెట్ పెట్టకపోయావు ఇంకేమైంది? cos x⁴ ప్లస్ c. ఆ c కూడా ఉంటుంది. యాంగిల్లో x⁴ మాత్రమే ఉంది, నువ్వు తీసుకొచ్చి ప్లస్ c యాడ్ చేసుకోవద్దు. ఎక్కడికక్కడ రాసుకునేటప్పుడు జాగ్రత్త పడాల్సిందే మనం. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ cos x బై, కనిపిస్తుందా? పట్టించుకోవట్లేదు దాని సంగతి. ఇంటిగ్రల్ cos x బై 1 ప్లస్ sin x హోల్ స్క్వేర్. ఏం చేయాలి? డైరెక్ట్గా చేయొచ్చా? చేయలేము. ఇది డైరెక్ట్గా చేయొచ్చా? చేయలేము. ఏది డైరెక్ట్గా చేయలేము. ఒక ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్, టీ ప్లేస్లో ఏం తీసుకోవాలి? టీ ప్లేస్లో ఏం తీసుకోవాలి? 1 ప్లస్ sin x హోల్ స్క్వేర్ తీసుకోవాలా? 1 ప్లస్ sin x తీసుకోవాలా? sin x వరకు చాలా, లేదా ఇవన్నీ వదిలేసి cos x తీసుకుందామా? 1 ప్లస్ హోల్ స్క్వేర్ ఉందా లేదా? అది కూడా తీసుకుని ఒకసారి చేద్దాం, ఇది తీసుకుని ఒకసారి చేద్దాం. పుట్ 1 ప్లస్ sin x ఈజ్ ఈక్వల్ టు t. స్క్వేర్ తీసుకుంటే ఏమవుతుందంటే అదైనా వస్తుంది, స్క్వేర్ తీసుకుంటే మళ్ళీ 2 × 1 ప్లస్ sin x ఒకటి మిగిలిపోయింది. అందుకని స్క్వేర్ వద్దు, ఓన్లీ 1 ప్లస్ sin x. 1 ప్లస్ sin x కూడా అక్కర్లా, sin x తీసుకున్నా సరిపోతుంది. sin x తీసుకున్నా 1 ప్లస్ sin x తీసుకున్నా పెద్ద డిఫరెన్స్ రాదు. sin x తీసుకున్నా 1 ప్లస్ sin x అయినా ప్రాబ్లం లేదు. ఇంటిగ్రల్ 1/x ఎంత? ఇంటిగ్రల్ 1 log mod x. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x log mod ఆఫ్ 1 ప్లస్ x. అంతే కదా, x వచ్చినప్పుడు log mod x పెట్టావు, 1 ప్లస్ x వస్తే log mod 1 ప్లస్ x. అంతే డిఫరెన్స్ ఇక్కడ కూడా. నువ్వు sin x అయినా తీసుకోవచ్చు, 1 ప్లస్ sin x అయినా ఓకే. 1 ప్లస్ sin x ఈక్వల్ టు t. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. 1కి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ sin xకి డిఫరెన్షియేషన్ cos x మైనస్ cos x. cos x అయినా. ఇంటిగ్రల్ sin x dx, డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x cos x. ఇంటిగ్రేషన్ గుర్తుపెట్టుకోండి, ఇంటిగ్రల్ sin x dx ఈక్వల్ టు మైనస్ cos x. sin xకి ఇంటిగ్రేషన్ మైనస్ cos x, డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x cos x. cos x dx, దీన్ని బ్రాకెట్ పెట్టి రాసుకోవాలి, ఈక్వల్ టు dt. సో cos x dx ఈక్వల్ టు అయిపోయింది కొంచెం cos x d. మరి అక్కడ cos x కాకుండా ఏ కొసీకెంట్ x సీకెంట్ x ఇస్తే ఏం చేసేవాళ్ళం? అవి నెక్స్ట్ ఎక్సర్సైజ్లో చేస్తాం, ఇక్కడ కుదరవు ఇంకా. అర్థమైందా? వాటి డిఫరెన్షియేషన్లు ఉంటే మాత్రమే ఇక్కడ పాసిబుల్ అవుతున్నాయి మనకి. cos x dx ఈక్వల్ టు dt. సో ఇంటిగ్రల్ cos x dx ప్లేస్లో ఎంత? dt బై 1 ప్లస్ sin x బదులు ఏం రాసుకున్నాం? t స్క్వేర్. ఇంటిగ్రల్ 1/t² dt. ఇంటిగ్రల్ 1/t² dt. మళ్ళీ రాశాను చూడండి, అదే స్టెప్ రాశాను నేను, కొత్త స్టెప్ కాదు. ఆ dt ముందు రాసుకోకుండా అక్కడ రాయబెట్టి ఇటు రాసుకోవచ్చు. 1/t²
వద్దులే, ఎందుకు ఒక స్టెప్ ఎక్స్ట్రా. ఇంటిగ్రల్ 1/t² dt. ఇంటిగ్రల్ 1/x² మైనస్ 1/x. చూడండి ఫస్ట్ క్లాస్లో ఎలా ఉంది అంటే 1/x² అంటే x⁻² రాసుకొని దానికి ఇంటిగ్రేషన్ చేసి రాసాం. ఇప్పుడు మనం ఫార్ములా చదవబట్టి ఏమవుతుంది అంటే డైరెక్ట్గా వచ్చేసింది. ఇంటిగ్రల్ 1/x² dx ఈక్వల్ టు -1/x. ఇంటిగ్రల్ 1/x² dx ఈక్వల్ టు -1/x. సో దట్ ఈజ్ -1/t ప్లస్ c మైనస్ ఆఫ్ 1/1 ప్లస్ sin. ఈ లెక్కల్లో ఏమన్నా డౌట్లు ఉన్నాయి అంటే దాని అర్థం ఎక్కడ డౌట్లు ఉంటాయిరా అంటే ఇక్కడ మిగతాది ఏమి ఉండవు. దీని నుంచి ఇది ఎలా రాసాం, దాని నుంచి ఎలా రాసాం అంటే అది ఫార్ములా రాబట్టి రాసాం మనం. దీని నుంచి ఇది ఎలా రాసాం, ఫార్ములాస్ వల్ల రాసాం. ఇదంతా అర్థమవుతాయి. ఇది అర్థం కావు కదంటే ఈ ఫార్ములానే కదా డిఫరెన్షియేషన్ ఫార్ములా. మనకి ఒక స్టెప్ నుంచి క్యాలిక్యులస్లో ఏదన్నా ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ అర్థం కావట్లేదంటే ఆ ఫార్ములాస్ రాలేదని. ఈ రాలేదన్నప్పుడు ఈ అర్థం కాకపోతే చూసుకోండి జాగ్రత్తగా. ఇవంటే ఫార్ములాస్ చదివాం, వాటి అప్లికేషన్. ఫార్ములాస్ చదివాం, వాటి అప్లికేషన్. 1/x² వచ్చినప్పుడు 1/t² మనకి ఎందుకు రాదు, 1/p² ఎందుకు రాదు, 1/z². ఎంత 1/z²? -1/z. ఇంటిగ్రల్ 1/z² dz ఉండాలి. ఇంటిగ్రల్ 1/z² dx ఉంటే ఏమొచ్చింది చెప్పండి. ఇంటిగ్రల్ 1/z² dx. ఇంటిగ్రల్ 1/z² dx. వన్ బై z² ఇంటూ x. ఇంటిగ్రల్ k ఎంత, kx ప్లస్ c. మరి ఫార్ములాస్ అది ఉపయోగం ఏముంది. ఇంటిగ్రల్ 1/z² అంటే 1/z² ప్లస్ k ప్లస్లో 1/z² పెట్టాను నేను. ఇంటిగ్రల్ 1/z² dx 1/z² ఇంటూ x. కాన్స్టెంట్ పక్కన ఉంటే x వచ్చేసిద్ది. నెక్స్ట్ ఇంటిగ్రల్ 2x ఇంటూ e⁻x². టీ అనేది తీసుకోవాలి, e⁻x² తీసుకోకూడదు. ఓన్లీ x² మాత్రమే టీ అని తీసుకోవాలి. ఎందుకంటే దాని డిఫరెన్షియేషన్ కనపడుతుంది మనకి. డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ బాగా వస్తే ఆటోమేటిక్గా అర్థమైపోయింది. log of 1 + x ఉంటే 1/1 + x ఉంది, x² ఉంది కాబట్టి 2x ఉంది డిఫరెన్స్. సో x² ఈక్వల్ టు t. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. సో 2x dx ఈక్వల్ టు dt. 2x dx ఈక్వల్ టు dt. సో 2x dx బదులు ఎంత dt. సో e⁻t dt అంతే కదా, e⁻t dt. e⁻t dt అంటే t ప్లస్ c. e⁻t ప్లస్ c. e⁻t అంటే x² ప్లస్ c. రేపు మీరు ఉన్న సమ్ములు ఇవి ఉన్నాయి కదా, మిగతా సమ్ములు హోంవర్క్ ఏ అయితే చేయలేదో 1, 2, 3 ఉంది. 4th సమ్ హోంవర్క్ 5, 6, 7 వాటికి ట్రై చేయండి. మీరు ఇది టీ అనుకోవాలా, ఇప్పుడు రకరకాలుగా e⁻x² టీ అనుకున్నారు కదా అనుకొని చేయండి. తప్పు వచ్చింది కొట్టేసేయండి. కొట్టేయటం అంటే మొత్తం ఏం కనిపించకుండా కొట్టేయద్దు, ఒక లైట్గా అలా కొట్టేసేయండి, పక్కన చేయండి సమ్. ఎందుకంటే మీరు చేసిన మిస్టేక్ రేపు మీరు చూసుకునేటప్పుడు అర్థం కావాలి. ఇది టీ తీసుకోకూడదు, టీ తీసుకుంటే ఏమవుతుందంటే ఇది అవుతుంది. అది పక్కన ఒక 2-3 రకాలుగా ఉంటే మనకి రేపు ఒక కొత్త ప్రాబ్లం ఇచ్చినా మనం చేయటానికి పాసిబుల్ అవుతుంది. ఇంటిగ్రేషన్లో కొత్తగా ట్రై చేయండి. ఇదే ఎందుకు తీసుకోవాలి, వేరే తీసుకుంటే ఏమైంది, వేరే తీసుకుంటేనే మనం కరెక్ట్ చేయగలం. ఎన్ని సమ్ములు కానీ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడు నేను ఒక 10 సమ్ములు చెప్పా, ఈ 10 సమ్ములు ఆ మైండ్లో దీనికి టీ అని log of 1 + x టీ తీసుకోవాలి, దీనికి 1 + 5x టీ తీసుకోవాలి, అన్నిటికీ గుర్తుపెట్టుకోలేం కదా. 4 రకాల సమ్ములు చేసామనుకో ఆటోమేటిక్గా ఒక ఐడియా వస్తుంది మనకి ఏది టీ తీసుకోవాలి అనేది. ఇక్కడ 2x టీ తీసుకుంటే ఏమవుతుంది ఒకసారి ట్రై చేయండి. సమ్ రాదు, డిఫికల్ట్ అయింది. x² బదులు టీ నా దగ్గర తీసుకుని రండి. ఏమైనా మిస్టేక్ మీకు ఏమైనా డౌట్ వస్తే వాటిల్లో ట్రై చేయండి. డిఫరెంట్ టైప్స్ ట్రై చేసి అక్కడ ఉన్న ఆన్సర్ వస్తుందా రావట్లేదా, ఎందుకు రావట్లేదో ఒకసారి ట్రై చేసుకో. కనిపిస్తుందా? నెక్స్ట్ 13th వన్. ఇంటిగ్రల్ x² √1 - x⁻6 dx. ఏం తీసుకోవాలి టీ అని? అసలు డైరెక్ట్గా చేయొచ్చా? టీ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? చేయలేము. ఏం తీసుకోవాలి టీ అని? x⁻6 టీ తీసుకుందామా, x² టీ తీసుకుందామా, 1 - x⁻x తీసుకుందామా? ఏది తీసుకోలేము, అవి ఇండైరెక్ట్గా ఉంది. x⁻6 ఏం రాసుకోవచ్చు అంటే x³ హోల్ స్క్వేర్. x³ డిఫరెన్షియేషను
3x². మరి 3 లేదుగా, ఓన్లీ x² ఉంది కానీ కాన్స్టెంట్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మల్టిప్లై చేసి డివైడ్ చేసేసుకోవచ్చు మనం. సో x³ = t, x³ = t. కాబట్టి ఏం రాసుకోవచ్చు, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. సో దట్ ఈస్ 3x² dx = dt. x² dx = dt/3. నేను ఇలా ఇంప్లైస్ అని పెట్టాను అంటే దాని అర్థం ఆ పై స్టెప్ నుంచి వస్తుందని. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, పక్క నుంచి కొట్టుకొని వచ్చినాయి అంటే ఇవి పై స్టెప్ నుంచే వచ్చినాయి, కాకపోతే ఇక్కడ ఫార్ములా వాడా. ఇది మాత్రం దీని నుంచే వచ్చింది, ఇది లేకపోతే ఈ స్టెప్ లేదని. సో ఇంటిగ్రల్ x² dx బదులు ఎంత, dt/3, dt/3. x² dx ప్లేస్లో 1/√1 - t². x³ కదా, మనకు కావాలంటే క్వశ్చన్ జాగ్రత్తగా రాసుకోండి పక్కన. ఇంటిగ్రల్ x²/√1 - x³², x³². ఇంటిగ్రల్ 1/1 - √t² dt/3. ఆ 1/3 బయటికి నెట్టేసేయండి, 1/√1 - t² dt. ఎంత, సైన్ ఇన్వర్స్ ఆఫ్ టీనా ఎక్సా, ఇక్కడ టీ ఉంది కాబట్టి టీని, అక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రాసుకునేవాం. సైన్ ఇన్వర్స్ టీ 1/3 సైన్ ఇన్వర్స్ ఆఫ్ x³ + c. నెక్స్ట్ 2x³ / 1 + x⁴, x⁴ = t. ఇప్పుడు ఇలాంటి ఒక 4 సమ్ములు వరుసగా చేసుకుంటూ వచ్చేసామంటే ఆటోమేటిక్గా ఐడియా వస్తుంది. అక్కడ x² కనపడింది, x³ తీసుకున్నాం, ఇక్కడ x³ కనపడింది, x⁴ తీసుకున్నాం, అక్కడ x⁴ కనపడింది, x⁴ తీసేసుకుంటాం, x⁴99 కనపడింది, x⁴100 తీసేసుకుంటాం. ఏం కనపడలా, 1 ఉంది, xని తీసుకుంటాం. అర్థమైందా, xకి డిఫరెన్షియేషనే కదా 1 వచ్చేది, అదే తీసుకుంటాం. సో దట్ ఈస్ పుట్ x⁴ = t. That is differentiation with respect to x. So that is 4x³ dx = dt. 4x³ dx = dt. మరి 2నే ఉంది, కాన్స్టెంట్ ఎంత ఉన్నా మనకు నష్టం లేదు. మనం ఏదో తప్పు చేస్తుంటామని చెప్పేసి మళ్ళీ ఇక్కడ దిద్దేసి 2 రాయొద్దు, అక్కడ 2 ఉంది ఇక్కడ 2 రాయలేదని. 4x³ కదా, దాని డిఫరెన్షియేషన్ మన ఫార్ములా తెలుసు కదా, 4x³ dx = dt. నీకు x³ dx రాసుకో 2 లేకపోతే, x³ dx = dt/4. అది క్యాన్సిల్ చేసేసుకుందాం తర్వాత. సో 2/1 + t², x⁴ కదా, x⁴² t², dx బదులు ఎంత, dt/4. 2 2s are, ఆ 2 బయటికి లాగేద్దాం. సో ఇంటిగ్రల్ 1/2 ఇంటిగ్రల్ 1/1 + t² dt. ఇంటిగ్రల్ 1/1 + t² అంటే tan ఇన్వర్స్ ఆఫ్ t + c. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 tan ఇన్వర్స్ x⁴ + c. అదే రాసుకున్నాం ఇంటిగ్రేషన్. నెక్స్ట్